పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ రావు మృతదేహాన్ని నెల్లూరు జిల్లా కావలిలోని స్వగృహానికి అధికారులు తీసుకొచ్చారు. మధుసూదన్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మధుసూదన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్కు విహారయాత్రకు వెళ్లారు. భార్య పిల్లలను హోటల్ రూంలోనే ఉంచి ఆయన బయటకు వెళ్లిన సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో మధుసూదన్ రావు గాయపడ్డారని మొదట అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం ఆయన మృతి చెందినట్టు తెలిపారు. అటు మధుసూదన్ రావు మృతదేహానికి ఇవాళ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అందరితో కలివిడిగా ఉండే మధుసూదన్ రావు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని బంధుమిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ రావు మృతదేహాన్ని నెల్లూరు జిల్లా కావలిలోని స్వగృహానికి అధికారులు తీసుకొచ్చారు. మధుసూదన్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మధుసూదన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్కు విహారయాత్రకు వెళ్లారు. భార్య పిల్లలను హోటల్ రూంలోనే ఉంచి ఆయన బయటకు వెళ్లిన సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో మధుసూదన్ రావు గాయపడ్డారని మొదట అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే అనంతరం ఆయన మృతి చెందినట్లు తెలిపారు. అటు మధుసూదన్ రావు మృతదేహానికి ఇవాళ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అందరితో కలివిడిగా ఉండే మధుసూదన్ రావు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని బంధుమిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధుసూదన్ రావు మృతదేహానికి ఇవాళ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ ఉన్నారు. కార్తీక్, ఏదైతే కావలిలో జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్లో ఏదైతే ఉగ్రవాదం దాడుల్లో చెందినటువంటి మధుసూదన్ మృతదేహం ఈరోజు తెల్లవారుజామున చెన్నై నుంచి కావలికి చేరుకునింది. దీంతో పెద్ద ఎత్తున ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా అంటే నిన్నటి వరకు కూడా ఎంతో విహారయాత్రకి ఎంతో సంతోషంగా కుటుంబంతో వెళ్ళినటువంటి వాళ్ళ వ్యక్తిత్వం మొత్తం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? మధుసూదన్ రావు గారితో మీకు ఎన్నాళ్ళ నుంచి అనుభవం? నాకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం అంటారా? పరిచయం నాకు 20+ ఇయర్స్ నుంచి. మేము ఇంజనీరింగ్ చేసినాము. ఆ తర్వాత కూడా వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళక ముందు కూడా సండే నాకు కాల్ చేశాడు, మాట్లాడాడు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ సంథింగ్ రైట్. సో ఫేట్ అనుకోవచ్చు. ఎందుకంటే సాటర్డే పాప నా అడ్మిషన్ తీసుకున్నాడు ఇంజనీరింగ్ కాలేజ్లో. ఓకే, సో ఇది ప్రీ ప్లాన్డ్ కూడా కాదు ఈ ట్రిప్. సో ఆల్ ఆఫ్ సడన్ సమ్ హౌ హీ గాట్ ఇన్ టు దట్. ఓకే, అంతా రాత అనుకోవచ్చు. We've been friends from since engineering 1998. Close friends, me roommates me, but somehow we can't digest that. Engineering నుంచి ఆల్మోస్ట్ రూమ్మేట్స్ మీ జాబ్ ట్రయల్స్లో ఒకే రూమ్లో ఉన్నాము. అంటే ఒక 4 months బ్యాక్ మాట్లాడాను. ఈ ట్రిప్ ముందు మాట్లాడలేదు కానీ బట్ డిఫికల్ట్ ప్రాసెస్. అనుకునే విధంగా ఈ ఘటన జరగడంపై మాత్రం అందరూ కూడా కన్నీటి పనితమవుతున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మధుసూదన్కు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మధుసూదన్ తల్లిదండ్రులు అందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి. కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి ఊహించుకోలేకపోతున్నారు అసలు ఇలాంటి ఘటన ఒకటి జరిగిందా అనేది కూడా, నిజమా ఇది కళ అనే భ్రమంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరికొద్ది మంది ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు అనేది కూడా నిర్వహించబోతున్నారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు, మంత్రులు అందరూ కూడా మధుసూదన్ రావు గారికి వచ్చి నివాళులు అర్పించడానికి అయితే రాబోతూ ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో పాటు ఇతర నేతలందరూ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. మధుసూదన్ రావు ఉదయం ఏదైతే మృతదేహం అనేది కూడా చెన్నై నుంచి నేరుగా ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పటి వరకు కూడా కొద్దిసేపటి వరకు కూడా ఆయన కుమారుడు కూడా తండ్రి మృతదేహం పక్కనే కూర్చొని తీవ్రంగా వినిపించినటువంటి దృశ్యం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా తీవ్రంగా కలిచివేసిందనే చెప్పాలి. ఎవరూ కూడా ఒక మాటలు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరొక 2-3 గంటల్లోనే ఇతర జిల్లాలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా రాబోతూ ఉన్నారు. కడసారి వీడ్కోలు పలికేందుకు కూడా ఇటు స్నేహితులు, బంధువులు అందరూ కూడా ఏదైతే కావలిలో ఉన్నటువంటి ఆయన స్వగృహానికి ఇచ్చేసారు.